అంటున్నాను, ఇదేదో భౌతికమైన వెలుగు కాదు, సూర్యుని వెలుగు కాదు, ఏదో బయట నుండి వచ్చిన వెలుగు కాదు. ఇది గొర్రె పిల్ల ఏ దానికి వెలుగయ్యున్నాడు, బలిష్ఠుడైన దూతయే ఈ సంఘమునకు వెలుగయ్యున్నాడు, మహిమయ్యున్నాడు. ఆ పెంతెకోస్తు దినమునాడు బయటికి వెళ్ళిపోయిన అదే బలిష్ఠుడైన దూత, పెంతెకోస్తు దినమునాడు రోమన్ క్యాథలిక్ ద్వారా బయటికి డిపార్చర్ అదే గొర్రె పిల్ల. మీకు అర్థమవుతున్నదా? అదే మహిమ మళ్ళీ రిటర్న్ అవుతున్నది, మళ్ళీ సంఘం ఎదుగు వస్తున్నది. ఎప్పుడు వచ్చినదా మహిమ? 1963లో పరిశుద్ధ దూతగా, గొర్రె పిల్లయే మహిమగా. నా వర్తమాన పేరేమైనది? దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చుట. ఎక్కడికి? సియోను మీదికి. సియోను ఏమైనా వధువై ఉన్నది, వధువులోనికి ఆ మహిమ ఎప్పుడు వెళ్ళిపోయినది? పెంతెకోస్తు దినమునాడు వెళ్ళిపోయినది. కానీ ఈ చివరి కాలంలో రిటర్న్, అది మళ్ళీ తిరిగి వచ్చినది. అది ఏమైనా ఆ మహిమ ఇప్పుడు తిరిగి వచ్చిందా లేదా? తిరిగి వచ్చిన ఆ మందిరములకు వారధిగా ఒక ఆయన ఉన్నాడు, విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఒక ఆయన నిలబడ్డాడు, తాడు పిచ్చలతో పెట్టుకొని నిలబడి ఉన్నాడు. ఎవరైనా కూడా 7 ముద్రల సంఘంలోకి రావాలంటే, ఎవరైనా కూడా ఈ అంతకాల వర్తమాన సంఘంలోకి రావాలి అంటే, ఎవరైనా ఈ వధువు పట్టణంలోకి రావాలి అంటే ఈ ప్రకారం కొలవబడాలా. నాకు లూథర్ చెప్పాడంటే కుదరదు, నాకు వెస్లీ చెప్పాడంటే కుదరదు, నాకు ఆ సేవకుడు చెప్పాడంటే కుదరదు. నా దగ్గర ఏ సేవకుడు లేడు, నా దగ్గర ఉన్న ఒకే ఒక కోలత చూసే యంత్రము, వాక్యము. ఈ సంఘంలోకి రావాలంటే ఒకరు పిలిస్తే నువ్వు రాలేవు, దీనికి సరిపోతే వస్తావు. దీనికి సరిపోతే వస్తావు లోపలికి. ఒకరు పిలిస్తే కానీ వచ్చేది, నువ్వు రావచ్చు, ఈ కూర్చోలో కూర్చోవచ్చు. కానీ ఈ వధువు లోపలికి రావాలంటే, సంఘంలోకి కాలే మాట్లాడేది, వధువు లోపలికి రావాలంటే దీని ద్వారా రావాలా, ద్వారం ద్వారా రావాలా. ద్వారంలో యేసుక్రీస్తును ఒక పెళ్లి కుమారుడు వస్త్రములు పెట్టుకున్నాడు, రండి వస్త్రం తీసుకొని వెళ్ళండి లోపలికి.